హాయ్ అండి, ఇవాళ మునగాకుతోటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ముందుగా అయితే మునగాకు కడిగేసి పక్కన తీసుకున్నా. ఇవాళ ఏంటంటే ఎక్కువ నూనె లేకుండా, మసాలాలు కూడా ఎక్కువ లేకుండా సింపుల్గా చేసుకుంటున్నాం. ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక బంగాళదుంప, కరివేపాకు, టమాటా, కొద్దిగా నెయ్యి, గరం మసాలా, ధనియాల పొడి, కారం, కొంచెం పసుపు తీసుకున్నా. ముందుగా అయితే మూకుడు పెట్టుకుని నేను తీసుకున్న అంటే నెయ్యి తీసుకున్నా కదండి, నెయ్యి వేసి చక్కగా వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు అన్నది వేసాను. చాలా తక్కువ నెయ్యితోటి చేస్తున్నమాట. ఇగోండి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తర్వాత పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, కరివేపాకు అన్నది వేసాను. అవి కూడా పచ్చివాసన పోయేదాకా కూడా బాగా వేయించి తర్వాత టమాటా ముక్కలు అన్నది వేసాను. ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది బంగాళదుంప కూడా వేసాక. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను. ఎప్పుడు కూడా ఆకుకూరలు కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి, తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే దగ్గరికి అయిపోద్ది ఆకుకూర, ఎక్కువ అయిపోద్ది అన్నమాట ఉప్పు, దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. ఇగోండి నేనైతే ఒక గిన్నెలో తీసుకున్నాను, కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట. ఇది మునగాకులు ఇవి వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టేద్దాం, బాగా మగ్గుతుంది. 2 నిమిషాల తర్వాత ఇగోండి మళ్ళీ బాగా కలుపుకొని మసాలా, పసుపు, కారం ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు బంగాళదుంప ఉడికిందో లేదో ఒకసారి చూసుకున్నాం అనుకోండి, చేయితో చిదిపి. బంగాళదుంప ఉడికిపోతే ఇంకా రైస్ అన్నది కలిపేసుకోవచ్చండి. ఇగోండి బంగాళదుంప ఉడికిపోయింది. నేనైతే ఇప్పుడు రైస్ కలిపేసాను. ఏ గిన్నెతో అయితే మునగాకులు తీసుకున్నానో అదే గిన్నెతోటి మరీ ఎక్కువ కాకుండా ఒక మోస్తరులో రైస్ తీసుకున్నాను. వండేసిన అన్నం అండి ఇవి. ఇంకా ఇది వేసి బాగా కలుపుకొని వేడి ఉండగా అంటే గ్యాస్ కట్టక ముందు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి గ్యాస్ కట్టేసుకోవచ్చు. దాని తర్వాత 2 నిమిషాల తర్వాత తీసి ఇలా పొడి పొడి కలుపుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఉల్లిపాయ ముక్కలతోటి, ఉల్లిపాయ ముక్క ఇష్టపడని వాళ్ళు ఉంటే పెరుగుతో తినేవచ్చు. నేనైతే ఉల్లిపాయ ముక్కలతో ఇష్టం. ఇలా తిన్నాము, చాలా బాగుంది. ఇప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. బాయ్.